హలో, గుడ్ ఈవినింగ్. సో నేను చెప్పాను కదా శివరాత్రి రోజు మనం బోటింగ్ ఎక్కామని. అదే అన్నమాట మనం ఎక్కిన బోటు. సో ఒక్కసారి గట్టు మీద లుక్ వేసుకోండి. జనాలు చూసారా ఎలా ఉన్నారో? ఆర్టీసీ బస్సు లాగితే చూసారా లైన్గా ఒకదాని తర్వాత ఒకటి, అలాగే పడవలు కూడా లైన్గా ఆగున్నాయి అనమాట. జనాలు ఒక్కొక్కరుగా ఎక్కుతున్నారు మెల్లగా. ఇంకా మా బోటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా జనాలు ఎక్కాలంట. సో వాళ్ళు ఎక్కిన తర్వాత మెల్లగా స్టార్ట్ చేస్తారు. మనము బోట్ జర్నీ చేసేటప్పుడు బ్రిడ్జ్ మీద అదే టైంకి ట్రైన్ వస్తే ఎలా ఉంటుంది? సో అలా ట్రైన్కి బాయ్ బాయ్ చెప్పేసాం అనమాట. మనకి అదృష్టం ఉండాలి, మనం బోట్ జర్నీ చేసే టైంలో అదే టైంకి ట్రైన్ రావడం అంటే చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది అనమాట. సో మనకి ఆ రోజు మనకు అదృష్టం అలా కలిసి వచ్చేసింది. సో చూసారు కదా ఈవినింగ్ టైం కూడా గోదావరి ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఉందో. సో నాకైతే నేను అనుకోవడం ఏంటంటే, మామూలుగా అయితే పుష్కర్ ఘాట్ పాయింట్ దగ్గర ఈవినింగ్స్ అంటే ఆఫ్టర్ 6 అయితే బోటింగ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఆ రోజు శివరాత్రి అవడంతో బోటింగ్ పెట్టుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఈ మధ్యలో కొత్తగా ఏమైనా ఈవినింగ్ కూడా బోటింగ్ స్టార్ట్ చేశారో ఏమో నాకు కరెక్ట్గా తెలియదు. సో నేను అనుకోవడం అయితే ఆ రోజు శివరాత్రి అవడంతోనే బోటింగ్ పెట్టుకున్నారని నేను అనుకుంటున్నా. సో ఏదైతే ఏంటి, మొత్తానికి నేనైతే ఈవినింగ్ టైం కూడా బోటింగ్ ఎక్కేసాను. అదే బోటింగ్ ఎంజాయ్ బీభత్సంగా ఎంజాయ్ చేశాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈవినింగ్ టైం బోటింగ్ చేయటము. సో ఈసారి మీరు కనుక రాజమండ్రి వస్తే డెఫినెట్గా బోటింగ్ అనేది ట్రై చేయండి. అండ్ మనకి పుష్కర్ ఘాట్ పక్కనే మనకి పుష్కర్ ప్లాజా కూడా ఉంది, కొత్తగా స్టార్ట్ అయింది. అంటే కొత్తగా ఏం స్టార్ట్ కాలేదు, నాకు తెలిసి వన్ ఇయర్ అయి ఉంటుందిలేండి అది పెట్టి. సో కుదిరితే ఈసారి నేను అది కూడా వీడియో తీసి పెడతాను. బోటింగ్ అనేది పుష్కర్ ఘాట్ పాయింట్లో జస్ట్ 100 రూపీస్కి ఉంటుంది అనమాట. 100 రూపీస్ తీసుకొని మొత్తం గోదావరి మొత్తం తిప్పారు. జస్ట్ 10th పిల్లర్ దాకా తీసుకొస్తారనమాట. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.